వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం. మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియోస్ వస్తున్నప్పుడు తప్పకుండా మీరు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి లేదా పేరెంట్స్కి మన యొక్క మెసేజ్ చేరుతాయి. కాబట్టి గ్రూప్స్లో ఉన్న వాళ్ళు కానీ బయట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయవలసిందిగా, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా, వీడియోస్ని షేర్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. మరి కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు మీకు డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. దానికి హాయ్ అని మెసేజ్ పెడితే మీకు గ్రూప్ లింక్ షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. మరి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరాలనుకున్న అభ్యర్థులు మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మరి ఈరోజు మనకు అప్డేట్ ఏంటంటే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ 2025కి సంబంధించి ప్రధానంగా ఎంసెట్కి సంబంధించి 3 రౌండ్స్ ప్లస్ ఇంటర్నల్ స్లైడింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంటర్నల్ స్లైడింగ్లో బ్రాంచ్ మారిన వారు కూడా ఈరోజు వరకు ఈరోజు వాళ్ళకు ఫిజికల్ రిపోర్ట్ చేసే డేటు ఈరోజు వరకు ఉండేది. ఒకవేళ బ్రాంచ్ చేంజ్ అవ్వని వారు ఆన్లైన్లోనే సెల్ఫ్ రిపోర్ట్ చేసినా సరిపోతుంది. అది కూడా మాండేటరీ కాదు, కానీ ఆన్లైన్లో చేస్తే చాలా బెటర్ అని మనం చెప్పాను. ఇక 99% ఈ సంవత్సరం ఎంసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ ముగిసినట్టే. కానీ ఇప్పటికీ చాలామంది స్టూడెంట్స్ వారు కోరిన కాలేజెస్ కానీ బ్రాంచెస్ కానీ అలాట్ అవ్వకపోవడం కానీ, కొంతమందికి ఎక్కువ ర్యాంక్ రావడం వల్ల, కట్ ఆఫ్ వేరియేషన్ ఎక్కువ ఉండడం వల్ల లాస్ట్ 3 రౌండ్స్లో కూడా సీట్స్ రాకపోయిన అభ్యర్థులకు కూడా చాలామంది మరి ఆల్మోస్ట్ పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ సీట్లు మిగలడం మనం చూసాం. దాదాపు నియర్లీ 11,500 అబోవ్ సీట్స్ ప్రజెంట్ స్పాట్ రౌండ్కి అవైలబిలిటీ ఉన్నాయి. మరి ఎవరైతే ఇప్పటి వరకు సీట్ పొందని వాళ్ళకు ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు. లేదా సరైన సీట్ కోసం చూస్తున్న వాళ్ళకు మిగిలిన కాలేజీల్లో మంచి సీట్లు ఉంటే మీకు ఈ రూపంలో ఒక మంచి అవకాశం దొరికినట్టే. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా, ఈ చివరి అవకాశాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ను కోరడం జరుగుతుంది. మరి స్పాట్ రౌండ్కి సంబంధించి ఈరోజు ఎంసెట్ కన్వీనర్ గారు క్లియర్ గైడ్లైన్స్ అండ్ షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది జస్ట్ ఇంతకుముందు. మరి వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే మనకు ఆల్రెడీ ఈరోజు వేకెన్సీ ప్రకటించారు. నిన్ననే మనకు ఆల్రెడీ ఎంసెట్ వెబ్సైట్లో చూసాం. మళ్ళొక్కసారి మీకు ఎంసెట్ వెబ్సైట్లో ఉన్న వేకెన్సీస్, అందుబాటులో ఉన్న వేకెన్సీస్ మీకు కావాల్సిన వాళ్ళు ఎంసెట్ వెబ్సైట్లో ఓపెన్ చేసి చూసుకోవచ్చు. మరి ఈ వేకెన్సీస్ చూసిన తర్వాత ఎట్లా ఉంటుంది స్పాట్ రౌండ్ అంటే, మనం ఆల్రెడీ కొంతవరకు నేను అవగాహన కల్పించాం. మరి వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం, ఎంసెట్ కన్వీనర్ గారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే మనకు రేపు ఆయా కాలేజీలో నోటిఫికేషన్ వేయాలి. అంటే ఎక్కడైతే సీట్లు మిగిలిన అన్ని కాలేజీలు స్పాట్ రౌండ్ కోసం రేపు నోటిఫికేషన్ ఇస్తాయి. అంటే రేపు నోటిఫికేషన్ ఇష్యూ చేస్తాయి కాలేజీలో నోటీస్ బోర్డులో ఇష్యూ చేస్తారు. మరి వాటిని మనకు ఎల్లుండి అన్ని న్యూస్ పేపర్స్లో ప్రకటన వస్తుంది. ఏ ఇంజనీరింగ్ కాలేజీలో ఏ సీట్లు ఏ కేటగిరీలో ఖాళీ ఉన్నాయనే ప్రకటన అన్ని న్యూస్ పేపర్స్లో, అన్ని కాలేజీలో ఖాళీగా ఉన్న సీట్ల వివరాలు ప్రకటించాలని కన్వీనర్ గారు క్లియర్గా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. మరి అన్ని కాలేజీలు ప్రకటిస్తాయా, కేవలం కాలేజీలోనే వాళ్ళు వేకెన్సీ పెడతారా అనే విషయంపై మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో చూస్తే మనం అన్ని కన్వీనర్ గారి గైడ్లైన్స్ ప్రకారం మెయింటైన్ చేయకుండా కొన్ని కాలేజీలు సీక్రెట్గా కూడా అక్కడే వాళ్ళు నోటిఫికేషన్ వేసి అడ్మిషన్స్ గతంలో జరుపుకున్నారు. మరి ఈసారి అయినా కొంత పకడ్బందీగా క్లారిటీగా జరగాలని కోరుకుందాం. మరి మీకు ఏదైతే కాలేజీ వేకెన్సీ ఉందో ఆ వేకెన్సీలో మీరు సపోజ్ ఒక 3-4 కాలేజీలు మీకు నచ్చితే ఆ 3-4 కాలేజీలకు సంబంధించిన వేకెన్సీస్ మీకు క్లియర్గా ఆల్రెడీ వెబ్సైట్లో చూసినా తెలిసిపోతుంది. వాళ్ళు నోటిఫికేషన్ కూడా ఇస్తారు. పేపర్ నోటిఫికేషన్ మనకు 25th అంటే ఎల్లుండి వస్తుంది. రేపు మాత్రం కాలేజీలో నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరుగుతుంది. తర్వాత మరి స్పాట్ రౌండ్కి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా మ్యాండేటరీగా 26 నుంచి 29 వరకు 4 days టైం ఇచ్చారు. 4 days అంటే ఒకరోజు 27th వినాయక చవితి కాబట్టి ఆ రోజు లేదు. 3 days 26, 28, 29 ఈ 3 రోజుల్లో మీరు ఆయా కాలేజీలకు వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీరు ఏ కాలేజీలో వేకెన్సీ ఉన్నాయో ఆయా కాలేజీలకు వెళ్ళి ప్రత్యక్షంగా వెళ్ళి అప్లై చేసుకోవాలి.
దీనికి ఈ 3 days 26, 28, 29 3 రోజులు అవకాశం ఇచ్చారు. మరి ఇక్కడ ఒకటి మ్యాండేటరీగా ఏం పెట్టారంటే కంపల్సరీ స్టూడెంట్స్ ఎవరైతే స్పాట్ రౌండ్లో పాల్గొనబోతున్నారో వాళ్ళందరూ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్తో వెళ్ళాలి. ఆల్రెడీ మనం నిన్న కూడా మనం కొంతమంది వీడియోలో చెప్పడం జరిగింది ఈ నిబంధన పెడతారని. మరి మెజారిటీ విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆయా కాలేజీల్లో ఉన్నాయి. మరి ఇక్కడ క్లియర్ గైడ్లైన్స్లో మాత్రం తప్పనిసరిగా ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో స్పాట్ రౌండ్కు అటెండ్ అవ్వాలని పిలవడం జరిగింది. మరి దీని ద్వారా ఎవరికి లాభం అంటే ఇప్పటి వరకు సీట్ రాని వాళ్ళకు కొంత బెనిఫిట్ అవుతుంది. మరి ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళకు మరి ఇక్కడ సీట్ వస్తుందో లేదో గ్యారంటీ లేదు. మరి ఆల్రెడీ వచ్చిన కాలేజీలో క్యాన్సిల్ చేసుకుందామంటే ఇక్కడ సీట్ గ్యారంటీ లేనప్పుడు ముందే క్యాన్సిల్ చేసుకుంటే ఏ సీట్ చేతిలో లేకుండా పోతుంది. మరి దీనిపై ఒక సస్పెన్స్ అయితే ఉంది. మరి ఎవరికంటే క్లియర్గా ఎవరికైతే ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అందుబాటులో ఉన్నాయో వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి. ఆ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా వెరిఫికేషన్ మొదటగా వాళ్ళు చేస్తారు ఆ కాలేజీలోనే. చేసిన తర్వాత మీకు ఒకవేళ సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆల్ జిరాక్స్ సెట్స్ అంటే 1 set ఆఫ్ జిరాక్స్ సెట్ ప్లస్ ఒక ఒరిజినల్ టీసీ అక్కడే సబ్మిట్ చేయాలని కూడా వాళ్ళు చెప్పారు. అంటే మరి మెజారిటీ విద్యార్థులు ఆల్రెడీ ఒరిజినల్ టీసీ పాత కాలేజీలో వేరే కాలేజీలో అడ్మిషన్ కాలేజీలో ఉంది. ఎక్కడ అడ్మిషన్ రాని వాళ్ళకి ఇప్పటివరకు తీసుకోని వాళ్ళకి మాత్రం ఇది కొంత బెటరే. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్తో ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో వాళ్ళు వెళ్ళొచ్చు. మరి ఇక్కడ ప్రధానమైన నిబంధన మీకు చాలా రోజుల నుంచి చెప్తున్నాను, ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కి ఎలిజిబిలిటీ ఉన్నారో 100% కావచ్చు, 35,000 రియంబర్స్మెంట్ కావచ్చు, ఏ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైనా స్పాట్ రౌండ్ వాళ్ళకు వెళ్ళినట్లయితే ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ గురించి మీరు మర్చిపోవాలి. అంటే వర్తించదు, ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ వర్తించదు. కాబట్టి 100% ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కానీ స్పాట్ రౌండ్కి వెళ్తే కొంత ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అనేది వర్తించదు. అది మనం చాలా రోజుల నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఈ 11,500 సీట్లలో మీకు అప్లికేషన్ చేసుకోవడానికి మీరు వేకెన్సీస్ బట్టి ఎన్ని కాలేజీలోనే చేసుకోవచ్చు, 3 కాలేజీలు 4 కాలేజీలు కూడా చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు కూడా పెట్టారు వాళ్ళు. ఎంత పెట్టారంటే ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళకు కేవలం 1,300 రూపాయలు చెల్లించి మీరు అప్లై చేసుకోవచ్చు ఒక్క కాలేజీలో. మరి ఎంసెట్ నాన్ క్వాలిఫైడ్, ఎంసెట్ క్వాలిఫై కాని వాళ్ళు కూడా మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు, వీళ్ళు కూడా అప్లై చేయొచ్చు. వీళ్ళకు 2,100, ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళకు 1,300, ఎంసెట్ క్వాలిఫై కాని వాళ్ళకు 2,100 ఫీజు చెల్లించి మీరు ఆ కాలేజీలో అప్లికేషన్ తీసుకొని దాన్ని ఫిలప్ చేసి మీ డాక్యుమెంట్స్ అక్కడ వెరిఫై చేయించుకోవాలి. ఇది స్పాట్ రౌండ్ వెళ్ళే వారి కోసం. అంటే ఖచ్చితంగా మీకు ఆల్రెడీ ఎంసెట్ నామ్స్లో ఉంది. ఎవరైతే ఓసీ కానీ ఓసీ జనరల్ కానీ లేదా బీసీ కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ కంపల్సరీ ఇంటర్మీడియట్లో ఎంపీసీలో 45% ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40% ఉంటే సరిపోతుంది. ఇది ఆల్రెడీ ఎంసెట్ నిబంధనలు కూడా ఉంది మనకు. ఈ నిబంధన కంపల్సరీ. ఇంకొక గైడ్లైన్స్ కూడా ఏమి ఇచ్చారంటే ఇతర రాష్ట్రాల అభ్యర్థులు ఎవరు కూడా స్పాట్ రౌండ్కి ఎలిజిబిలిటీ అవ్వరు. తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులే స్పాట్ రౌండ్కి ఎలిజిబిలిటీ అవుతారు. ఇది కూడా గైడ్లైన్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంటే మనం ఎంసెట్కి ఏవి పట్టుకెళ్ళామంటే ప్రధానంగా మనకు ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్స్లో మనకు ప్రధానంగా ఏమి ఇచ్చారంటే ఎస్ఎస్సి మెమో ప్లస్ ఇంటర్మీడియట్ మెమో ఇచ్చారు. స్టడీస్ సర్టిఫికేట్స్ 6th to 12th, తర్వాత నెక్స్ట్ ఎంసెట్ ర్యాంక్ కార్డు, తర్వాత కేటగిరీ సర్టిఫికేట్, నెక్స్ట్ రెసిడెన్సీ సర్టిఫికేట్. అంటే ఇది ఒకవేళ నాన్ లోకల్ ఏమైనా ఉంటే వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అడిగారు. అంటే కంపల్సరీ తెలంగాణ లోకల్ ఉన్న వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఇది అప్లికేబుల్ అయిన వాళ్ళకే ఈ సర్టిఫికేట్ తీసుకొని రమ్మని చెప్పారు. మిగతా టీసీట్లు ఇవన్నీ మనకి ఎంసెట్లో ఏదైతే వెరిఫికేషన్ చేసుకున్నామో అవన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఒక 2-3 జిరాక్స్ సెట్స్తో మీరు డైరెక్ట్గా వెళ్ళండి. మరి ఇక్కడ ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళు అందుబాటులో లేకపోతే మిగిలిన సీట్లను ఎంసెట్ నాన్ క్వాలిఫైడ్ అభ్యర్థులతో కూడా నింపొచ్చు. ఈ అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎవరైతే ఎంసెట్ క్వాలిఫై కాలేదో వాళ్ళకు ఇదొక సువర్ణ అవకాశం అని అనుకోవచ్చు. మరి చాలా వరకు ఎంసెట్ క్వాలిఫై కాలేదు సార్ మేమని చెప్పి డిసప్పాయింట్ అవుతున్న వాళ్ళకు మీరు కూడా అప్లై చేసుకోండి. ఒకవేళ ఎలిజిబిలిటీ ఉండి ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళు లేకపోతే మీకు తప్పకుండా సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది. మరి స్పాట్ రౌండ్ను
పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని కన్వీనర్ గారు పేర్కోవడం జరిగింది. దానిపైన వెరిఫికేషన్ కూడా మళ్ళీ కన్వీనర్ గారితో ఉంటుందని చెప్పి కూడా వారు గైడ్లైన్స్లో ఇచ్చారు. నిజంగా మనం కోరుకునేది కూడా అదే. మెజారిటీ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్న సీట్లను పర్ఫెక్ట్గా యాజ్ పర్ మెరిట్ నింపితే చాలామంది విద్యార్థులకు లాభం జరిగే అవకాశం ఉంది. మళ్ళీ అసలు ఏంటంటే ఈ స్పాట్ రౌండ్కి ఆల్రెడీ అలాటెడ్ క్యాండిడేట్స్ని కూడా ఎలిజిబిలిటీ ఇచ్చి వాళ్ళకి కొద్ది సర్టిఫికేట్స్ విషయంలో కొద్ది సడలింపు ఇస్తే బాగుండేది. ఈ విషయంలో కొంత విద్యార్థుల కోసం సానుకూల నిర్ణయం తీసుకుంటే బాగుండేదని మనం ఎంసెట్ కన్వీనర్ గారికి మరొకసారి పేరెంట్స్ తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఒక కాలేజీలో వాళ్ళు అలాట్ అయి ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ మంచి కాలేజీలు వేకెన్సీ ఉన్నప్పుడు స్పాట్ రౌండ్లో కూడా వితౌట్ డాక్యుమెంట్స్ మీరు అలో చేయండి. ఇక్కడ వాళ్ళకి సీట్ వచ్చినట్లయితే ఎట్లాగో సీట్ల వేకెన్సీ మారదు. మీకు ఇక్కడ సీట్ వాళ్ళకి వచ్చినా అక్కడ వేకెన్సీ ఉంటుంది కాబట్టి ఆ సీట్లు మిగతా ర్యాంకర్లకు అందుబాటులో ఉంటాయి. దీని ద్వారా ఏమవుతుందంటే కొంత నార్మల్ ర్యాంక్ వచ్చి ఇప్పటి వరకు సీట్ రాని అభ్యర్థులు కూడా ఈరోజు డైరెక్ట్గా వాళ్ళ చేతిలో సర్టిఫికేట్స్ ఉన్నాయి కాబట్టి మిగిలిన మంచి సీట్లలో ఏదో ఒక సీట్ వచ్చే అవకాశం ఉంది. మనం చూసాం కొన్ని కాలేజీల్లో మంచి సీట్లు కూడా సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. కొన్ని కాలేజెస్లో మనం టాప్ 25లో ఉన్న కాలేజెస్లో కూడా కొన్ని కాలేజెస్లో ఉన్నాయి. మరి ఈసీ లాంటి బ్రాంచ్లు ఉన్నాయి, ట్రిపుల్ ఈ లాంటి బ్రాంచ్లు ఉన్నాయి. మరి అట్లాంటప్పుడు ఈ మీరు కంపల్సరీ డాక్యుమెంట్స్ అన్నారు కాబట్టి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆల్రెడీ కాలేజీలో ఫిజికల్ రిపోర్ట్ చేసి వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదంటే, ఎందుకంటే ప్రత్యక్షంగా వాళ్ళకి డాక్యుమెంట్స్ వచ్చే అవకాశం అయితే లేదు. మరి పోనీ డాక్యుమెంట్స్ వాళ్ళు తెచ్చుకుంటే ఇక్కడ పార్టిసిపేట్ చేద్దామంటే మరి ఇక్కడ సీట్ వచ్చే అవకాశం కూడా గ్యారంటీ లేదు. కాబట్టి ఇది కొంత ఆల్రెడీ జాయిన్ అయిన విద్యార్థులకైతే ఇది కొంత అశనిపాతంగానే ఉంది. ఇది కొత్త వారికి అయితే బెనిఫిట్, సీట్ రాని వాళ్ళకు వీళ్ళకైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కన్వీనర్ గారు ఇచ్చిన గైడ్లైన్స్ని మనం మీ ముందు ఉంచుతాను. దాని ప్రకారం మీరు ఆయా డేట్స్లో ఆయా కాలేజీకి వెళ్ళి అప్లికేషన్ ఫీజు చెల్లించి మీరు అప్లై చేసుకోండి. ఇది ఒక గుడ్ న్యూస్ కదా. 12,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మీకు అక్కడక్కడ మంచి కాలేజీలో ఉన్నాయి. ఎంసెట్ రాయని వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకుంటూ మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు మరో వీడియోతో కేఆర్ గైడెన్స్ వస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ధన్యవాదాలు.